హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి అంశం హ్యాట్స్ ఆఫ్ టు రష్మిక మందన్న. ఇంతకీ రష్మిక మందన్నకి ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనే వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది పుష్ప 2తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నటువంటి రష్మిక మందన్న ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 14న ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛావా అనేది మహారాష్ట్ర యోధుడు సంభాజీకి సంబంధించినటువంటి సినిమా. ఇది ఒక హిస్టారిక్ పీరియాడిక్ మూవీ. ఇందులో యేసుబాయి పాత్రలో రష్మిక మందన నటించింది అనమాట. ఇలాంటి పాత్రలో అంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్ పాత్రలో రష్మిక మందన నటించడం ఇదే తొలిసారి. సో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అంతా బాగానే ఉంది, కానీ మరి ఈ విషయంలో రష్మిక మందనకి ఎందుకు హ్యాట్సాప్ చెప్పాలంటే, రీసెంట్ గా ఆమె గాయపడింది, ఆమె నడవలేని స్థితిలో ఉందనమాట. అంటే ఆమె దానికి సంబంధించినటువంటి ఫోటోలు, అంటే ఆమె కాలి గాయం సంబంధించిన ఫోటోలని కూడా చూసాము. డాక్టర్లు ఆమెను పూర్తిగా రెస్ట్ తీసుకోమన్నారు. అయితే చాలా మంది హీరోయిన్స్ కి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో నటించి చాలా మంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కి రారనమాట. ఏదో ఒక కారణాన్ని సాగుగా చూపించి తప్పించుకోవాలని చూస్తారనమాట. కానీ రష్మిక మందన్న మాత్రం అలా కాదనమాట. తను ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ చావా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి తన వంతు భాగంగా ప్రమోషన్స్ అంటే సినిమాని నెక్స్ట్ తీసుకెళ్లే క్రమంలో ఆమె ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసింది అనమాట. ఆమె ఎయిర్పోర్ట్ కి వీల్ చైర్ అంటే కారులో దిగింది, అక్కడ నుంచి వీల్ చైర్ లోనే ఫ్లైట్ ఎక్కింది, అక్కడ నుంచి మళ్ళా వీల్ చైర్ లోనే వచ్చేసి ఈవెంట్ కి వచ్చేసి చీరకట్లో వచ్చింది. ప్లస్ ఆమె కుంటూ వచ్చింది అనమాట. దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా నెట్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ అయితే రష్మిక మందనాన్ని అభినందిస్తున్నారు. ఇలాంటి హీరోయిన్నే కదా ప్రొడ్యూసర్స్ కానీ దర్శకులు కానీ అందరూ కోరుకుంటారు. ఎందుకంటే సినిమాని గుండెల్లో పెట్టుకుని ప్రమోషన్స్ విషయంలో చాలా కష్టపడుతుంది. నిజంగా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సి నెటిజన్స్ రష్మికకి అభినందనలు తెలియజేస్తున్నారు.